టీవీ 15 న్యూస్ కి స్వాగతం. విజయవాడ వంగవీటి రంగా గారి నివాసం వద్ద తన కుమారుడు వంగవీటి రాధ రంగా విగ్రహం వద్ద నివాళులర్పించారు. వంగవీటి రాధ మాట్లాడుతూ బందర్ రోడ్లో నిర్మల ఉదయం భవనం వద్ద వంగవీటి మోహన్ కాంస్య విగ్రహం వద్ద రంగా 36వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరిగాయి. వంగవీటి రాధ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అన్నగారికి వర్గాలుగా రక్షణ గోడగా నిలిచారన్నారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని అందరి ముఖ్య కర్తవ్యం అన్నారు. రంగా దివికేగి 3.5 దశాబ్దాలు దాటిన ఆ స్ఫూర్తి ఇంకా రగులుతూ సజీవంగానే ఉందని రాధ అన్నారు. కార్యక్రమంలో గొప్ప అనుభవ కుమార్, జనసేన సెంట్రల్ కన్వీనర్ బాధిత శంకర్, టీవీలో డివిజన్ కు చెందిన మాజీ కార్పొరేటర్లు, రంగా అభిమానులు పాల్గొన్నారు. ఎన్నో కార్మిక సంఘాలు, పేదలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదల్లో గుండెల్లో జీవించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా వాళ్ళు కూడా ఈరోజు మరి ఆయన్ని ఒక దైవంగా పూజిస్తూ ఉన్నారు అని అంటే ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడ్డారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజల్లో గుండెల్లో ఉన్నారో ఈరోజు ప్రజల్లో ఈ రోజుకి కూడా అనేక చోట్ల ఆయన విగ్రహాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు అని అంటే ఏ విధంగా ఆయన యొక్క మరి బుద్ధులు ప్రజల మధ్య ఉన్నాయో. కొంతమంది స్వార్థం కోసం, ఆయన ఆశయ సాధన కోసం పోరాడుతున్న సమయంలో కొంతమంది స్వార్థ శక్తులు ఆయన ప్రాణాలు బలిగొన్నారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో, పేద ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉన్నారని దానికి ఇదే ఉదాహరణ. తప్పకుండా మేమందరం కూడా మరి ఎప్పుడు ఆయన ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలా కలపకండి. సార్ మీరు సైడ్కి రండి, బాబాయ్ కొద్దిగా